వెన్నుపోటు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైసీపీ నాయకులు కోరారు. 2 ఏళ్ల క్రితం అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని వైసీపీ నాయకులు కోరారు. కోవూరు నియోజకవర్గ మండల కేంద్రమైన వెడవలూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంకమ్మ దేవాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తగలబెట్టారు. అనంతరం మత్స్యకార వైసీపీ నాయకుడు కొండూరు అనిల్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెడవలూరు కోవూరు మండల వైసీపీ కన్వీనర్లు నవీన్ కుమార్ రెడ్డి, అనూప్ రెడ్డి, నాయకులు అనపల్లి ఉదయభాస్కర్, లక్ష్మీనారాయణ, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6లో ఏ ఒక్క పథకం ఈరోజు పేద ప్రజలకైతే ఏమి, విద్యార్థులకైతే ఏమి, మహిళలకైతే ఏమి నెరవేర్చకపోగా ఇచ్చేసామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నిజంగా ప్రజల్ని మరీ విపరీతంగా మోసం చేస్తూ ఉంది. మహిళలకి ప్రతి నెల 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంటే మహిళలకి 36,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతని మోసం చేశాడు. ఒక్కొక్క వ్యక్తికి 72,000 రూపాయలు ఈ 2 సంవత్సరాలు బాకీ ఉన్నాడు. అందరూ అడుగుతున్నారు మాకు ఇవ్వాల్సిన డబ్బులు, అదేవిధంగా బాకీని ఎప్పుడు ఇస్తావు చంద్రబాబు అని ఈరోజు ప్రతి ఒక్కరూ గట్టిగా నిలదీస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు గడిస్తే ప్రతి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, తెలుగుదేశానికి సంబంధించిన కింద స్థాయి కార్యకర్త నుంచి అధిష్టానం దాకా ప్రతి ఒక్కరిని నిలదీసే రోజు మీకు ముందుంది. ఆ విధమైన పరిస్థితి మీరు తెచ్చుకోకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన అభివృద్ధి పథకాలని మీరు వెంటనే అమలు చేసి, గతంలోనే పోయిన సంవత్సరం మేమందరం వెన్నుపోటు దినాన్ని తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా ఎటువంటి చలనం లేదు. 2వ సంవత్సరం చేస్తున్నాం. 3వ సంవత్సరానికి వచ్చే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. 3వ సంవత్సరానికి జగనన్న రోడ్డెక్కి పాదయాత్ర చేస్తాడు కాబట్టి అంత లోపలైనా ప్రజలకి మీరు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం చేయడం జరిగింది. అది ఎందుకు చేస్తున్నారు అంటే లేనిపోని అబద్ధపు మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి లేనిపోని ఆశలు చూపించి ప్రజలకు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదో ఒక హామీని చేస్తారని అనుకుంటే ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేసిన దానికి గాను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజుకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో అయిన భాగస్వాములైన చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ చెప్పిన అబద్ధపు పూటక హామీలు ఎన్నో చెప్పారు. సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు. ఆడబిడ్డ నిధిని, రైతు భరోసాని, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి, ఉచిత సిలిండర్లని, అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ యొక్క అబద్ధపు మాటలు, మాయ మాటలు నమ్మి పేద ప్రజలందరూ కూడా మోసపోయారు. వాళ్ళు మోసపోయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.